తమిళనాడులో రాజకీయ పరిణామాలైతే మారుతూ ఉన్నాయి. రేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టబోతుంది. ఉదయం 11 గంటలకు లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. గవర్నర్ బీజేపీ వైఖరికి నిరసనగా ఆందోళనలు కొనసాగించబోతున్నారు. గవర్నర్ తీరుపై విజయ్ ఫ్యాన్స్ కూడా మరో పక్క మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటి దగ్గర ఓ అభిమాని భావోద్వేగానికి గురయ్యాడు. విజయ్ని సీఎం కాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆ అభిమాని. తమిళనాడులో రాజకీయ పరిణామాలైతే రోజురోజుకి మారుతూ ఉన్నాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తలనొప్పిగా గవర్నర్ తీరు మారింది. ఇక క్లియరెన్స్ ఇవ్వలేదు గవర్నర్ నుంచి. విజయ్కి ఎటువంటి క్లియరెన్స్ ఇంకా రానట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలో 118 నుంచి సభ్యుల బలంతో రావాల్సిందే అంటున్నారు గవర్నర్ ఓ పక్క. ఇక మెజార్టీ చూపిస్తేనే అనుమతిస్తామని కూడా గవర్నర్ అన్నట్లుగా తెలుస్తోంది. ఇక రేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టబోతున్నట్లు సమాచారం. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. ఇక విజయ్ని సీఎం కాకుండా చేస్తున్నారని విజయ్ అభిమాని విజయ్ ఇంటి వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక మొత్తానికి టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తీరైతే తలనొప్పిగా మారింది. గవర్నర్ నుంచి విజయ్కి ఎటువంటి క్లియరెన్స్ ఇంకా రానట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఇంకా గవర్నర్ నుంచి విజయ్కి ఎటువంటి క్లియరెన్స్ రానట్లుగా తెలుస్తుంది. రేపు కాంగ్రెస్ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు చేపట్టబోతున్నట్టు సమాచారం. పూర్తి అప్డేట్స్ ఇవ్వండి రమేష్. గుడ్ ఈవినింగ్ సుధా. దాదాపుగా ఇప్పుడు 24 గంటల వ్యవధిలో చూసుకున్నట్లయితే రెండోసారి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గవర్నర్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ ఈ రోజు ఆయన రెండోసారి టీవీకి అధినేత విజయ్ కలవడం జరిగింది. దానికి సంబంధించి ఆయన వీరిద్దరి మధ్య దాదాపుగా 45 నిమిషాల పాటు కూడా చర్చ సాగింది. అయితే ఇందులో ప్రధానంగా వచ్చిన చర్చ చూసుకున్నట్లయితే సంఖ్యాబలం దానికి సంబంధించిన మద్దతు ఇచ్చి వాళ్ళ లిస్టు పూర్తిగా అంటే 118కి అవసరం అంటే సంఖ్యాబలం ఏదైతే ప్రమాణ స్వీకారానికి అవసరమైనటువంటి అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన 118 స్థానాలకు గాను దానికి సంబంధించి ఎవరెవరు పార్టీ మద్దతుదారిస్తున్నారో వాళ్ళ యొక్క వివరాలన్నిటి కూడా ఒక లిఖితపూర్వకంగా ఒక లెటర్ తీసుకొచ్చి సబ్మిట్ చేయమని చెప్పుకోవడం జరిగింది. అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి 108 స్థానాల్లో ఏదైతే అందులో ఒకటి ఏదైతే ఉన్నటువంటి 2 సీట్లలో 101 సీట్ తీసేస్తే 107 వస్తాయి. 107కి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 5 స్థానాలతో కలిపి అంటే కాంగ్రెస్ పార్టీ లెటర్ కూడా ఇచ్చింది మద్దతు ఇస్తున్నామని. ఈ తన దగ్గర ఉన్నటువంటి లిస్టుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 5 పేరుతో లిస్టుతో కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన లిస్టుతో పాటు కూడా ఆయన రెండింటిని కూడా సబ్మిట్ చేశారు. అయితే దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఆయన సంతృప్తి చెందలేదు. ఖచ్చితంగా 118 స్థానాలకు సంబంధించి అది కూడా మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం లెటర్లు ఇవ్వాలని కూడా చెప్పారు. అంటే మద్దతు ఇస్తున్నట్టు లెటర్లు కూడా ఊరికే వ్యక్తిగతంగా మీరు లిస్టు తీసుకొస్తే కుదరదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే 5 మంది టీవీకి మద్దతు ఇస్తున్నట్టు లిఖితపూర్వకంగా లెటర్లు ఇచ్చారో ఆ విధంగా లెటర్లు తీసుకోవాలని చెప్పిన తర్వాత ఆయన అసంతృప్తిగా తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు రెండోసారి కూడా ఆయన అసంతృప్తి వెళ్ళిపోతూ ఒక్కసారిగా తమిళనాడులో అటు సినీ రంగం కావచ్చు రాజకీయ ప్రముఖులు కూడా వీళ్ళందరూ కూడా గవర్నర్ తీర్పు అయితే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నారు. అయితే సుధా ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సిన అంశం ఒకటి ఉంది. ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూన్సీ ఆర్టికల్ 164 సబ్స్టిట్యూటెడ్ 1 కింద చూసుకున్నట్లయితే ఏదైతే ఒక రాష్ట్రంలో కావచ్చు దేశంలో పార్లమెంట్లో కావచ్చు అదేవిధంగా అసెంబ్లీలో కావచ్చు ఏదైతే ఎన్నికల సమయంలో మద్దతు లేకపోతే అంటే పూర్తి మెజారిటీ లేనప్పుడు అతిపెద్ద పార్టీగా ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళు బల నిరూపణ కంటే వాళ్ళు కోరేటువంటి 10 రోజులు కావచ్చు 20 రోజులు కావచ్చు వారాలు కావచ్చు ఎన్నైనా సరే వాళ్ళకి ఆ సమయం కేటాయించిన తర్వాత వాళ్ళ పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు వాళ్ళ బల నిరూపణ చేసుకోవాల్సింది. దానికి కానీ ఇండియన్ కాన్స్టిట్యూన్సీ కింద ఆర్టికల్ 164 రూల్ కూడా ఉంది. మరి దీన్ని ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావట్లేదు. అయితే నిన్నచ్చినటువంటి సమాచారం చూసుకున్నట్లయితే ఏదైతే గవర్నర్ నేను ఆయనకు లెటర్ ఇచ్చి ఆహ్వానించిన తర్వాత దాని తర్వాత కూడా గవర్నర్ న్యాయ మూర్తులతో చాలా మంది న్యాయ సలహాదారులు కూడా తీసుకొని తుది తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కేవలం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ అమిత్ షా
ఇచ్చినటువంటి డైరెక్షన్ లోనే గవర్నర్ పనిచేస్తున్నాడని చెప్పి కూడా అటు సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి కిందట రేపంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పి కూడా ప్రకటన కూడా చేసింది. అయితే ఇప్పటికే తమిళనాడు అంతా కూడా దాదాపుగా రేపటి నుంచి నిరసనలు వ్యక్తం చేయాలని కాంగ్రెస్ పార్టీతో కలిసి వీళ్ళందరూ కూడా అంటే టీవీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా రేవంతా తమిళనాడు అంతా కూడా నిరసనలు వ్యక్తం చేయాలని చూస్తున్నారు. అయితే సుధా, ప్రధానంగా ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఉంది. గతంలో జల్లికట్టు విషయం చూసుకున్నట్లయితే మెరీనా బీచ్ లో జరిగిన ఆందోళన తరహాలో ఈసారి కూడా ఇక్కడ ఆందోళన చేయాలనేటువంటి చేస్తారనేటువంటి కేంద్ర ఇంటెలిజెన్స్ సూచనలు మాత్రం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎక్కడికెక్కడ మెరీనా బీచ్ కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సమీకరణలు గంట గంటకు మారుతున్న పరిస్థితిలో భాగంగా ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే డిఎంకే అధినేత స్టాలిన్ ఈ రోజు సిపిఐ, సిపిఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తో పాటు వీసీకే పార్టీ నేతలందరితో కూడా ఆయన సమావేశమయ్యారు. దాదాపుగా గంట పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో కూడా ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. రేపు మీరు టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వకపోవడం అనేది మీ వ్యక్తిగత విషయం, అది మీ పార్టీ యొక్క డెసిషన్స్. కాబట్టి మీరు స్వేచ్ఛగా దానికి మీ ఇష్టానుసారంగా మీరు ప్రొసీడ్ కావచ్చు అని చెప్పి కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పటికే దీనికి సంబంధించి అటు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇండియన్ ముస్లిం లీగ్ కావచ్చు, అదేవిధంగా వీసీకే వీళ్ళందరూ కూడా అంటే వ్యక్తిగతంగా శాసనసభ్యులందరూ కూడా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అటు వామపక్షాల్లో చూసుకున్నట్టు వ్యక్తి ఇచ్చిన డెసిషన్స్ ఓన్లీ పార్టీ సమావేశం అయిన తర్వాత మాత్రమే, పార్టీ డెసిషన్ తీసుకున్నంత మాత్రమే, ఆ లెటర్లు ఇస్తేనే మాత్రమే గవర్నర్ గారు ఆమోదం పొందని చెప్పి ఇప్పటికే గవర్నర్ చెప్పడం జరిగింది. అయితే దీనికి కొంత సమయం కేటాయించాలని చెప్పి కూడా వామపక్షాలు కూడా సమయం కేటాయించుకున్నట్టు రేపు ఉదయం వాళ్ళందరూ కూడా తిరిగి సమావేశం అయ్యి టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామా లేదా అనే దాని మీద వాళ్ళు రేపు డెసిషన్ వెల్లడించే అవకాశం. మరోవైపు కూడా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా, దాంతోపాటు వీసీకే, ఈ రెండు కూడా రేపు అంతా కూడా వీళ్ళు సమావేశం అయ్యి తుది నిర్ణయం రేపు ప్రకటించే అవకాశం అయితే ఉంది. మరి వీళ్ళందరూ కూడా కానీ ప్రకటిస్తే మాత్రం దాదాగా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి 118 సీట్లు, అంటే ఇప్పటికే 12 స్థానాలు అయితే ఉన్నాయి, 112 స్థానాలు ఉన్నాయి, మరి 6 కావాల్సిన 6 స్థానాలకు కూడా 6 సంఖ్యాబలం కూడా పూర్తి అయితే మాత్రం ఖచ్చితంగా విజయ ప్రమాణ స్వీకారం చేసేదానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు. అయితే ఈ రోజు ఉదయం 11:30 ఆయన ప్రమాణ స్వీకారం చెన్నై సిటీలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కూడా అనౌన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి రెడీగానే ఉన్నాయి పరిస్థితి. మరి ఇక్కడి నుంచి కూడా గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ప్రస్తుతం అయితే ఇక్కడ అవుట్ స్టాండింగ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఏదైతే సంఖ్యాబలం లేఖలన్నీ కూడా పూర్తిగా గవర్నర్ సమర్పించి, అంటే మూడోసారి మళ్ళా గవర్నర్ కావాల్సిన అంశం అయితే ఉంది. మరి ఆ సమయంలో ఆయన గవర్నర్కి ఈ లెటర్లన్నీ పూర్తిగా ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన దాని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పుడు అటు సినీ రంగాలు కావచ్చు, రాజకీయాలు, గవర్నర్ కార్యాలయంలో రాజ్భవన్లో బల నిరూపణ చేసుకునే అవసరం లేదు. ఏదైనా సరే సంఖ్యాబలం నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే అసెంబ్లీలో, అంటే అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా తమకు ఇచ్చేటువంటి ఐడి కార్డుతో కావచ్చు, దానిలో ఒకవేళ గైర్హాజరైనా ఖచ్చితంగా వాళ్ళు చేతులెత్తే మద్దతు తెలిపేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు దీన్ని ఎందుకు ఇంత డ్రాల్ చేస్తుంది? దాదాపుగా ఈ కారణంగానే ఇప్పటి వరకు కూడా అటు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా మహాబలిపులో నుండి రిసార్ట్స్ లో వీళ్ళందరినీ కూడా 2 రోజుల నుంచి కూడా అక్కడే ఉంచున్నారు. మరి సేమ్ టు సేమ్ అన్నట్టుగా ఇక్కడ ఏఐడీఎంకే కూడా చూసుకున్నట్లయితే తనకున్నటువంటి శాసనసభ్యులు, అంటే ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారనుకున్నారో ఒక 15 మంది ఎమ్మెల్యేలందరినీ కూడా దాదాపుగా రిసార్ట్స్ కు తరలించి వాళ్ళు కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం తమిళనాడు రాజకీయ పరిస్థితిపై దేశవ్యాప్తంగా మాత్రం ఎంతో ఆసక్తి నెలకొంది. ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తారు, ఎలాంటి పరిస్థితి వస్తుంది, క్షణానికి ఎందుకు వల్ల మారుతుంది పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రాజ్యాంగం ప్రకారం చూసుకున్నా, ఇందాక మనం చెప్పినట్టు చట్టం 164 ప్రకారం చూసుకున్నా, ఎప్పుడైతే లార్జెస్ట్ పార్టీ ఉందో దాన్ని ఆహ్వానించాల్సిన పరిస్థితి ఉంది. కానీ దాన్ని ఆహ్వానించిన తర్వాత వాళ్ళని బల నిరూపణ చేసుకోవాల్సింది మాత్రం అసెంబ్లీలో మాత్రమే, అంటే శాసనసభ సమావేశాల్లో. అది మరి ఆ కారణం కాకుండా పూర్తిగా వాళ్ళు మద్దతు ఇచ్చే వాళ్ళంతా పేర్లని వివరాలతో పాటు ఆ మద్దతు ఇచ్చే వాళ్ళ పార్టీ సంబంధించిన లెటర్లు కూడా కోరడం అని చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ఆడుతున్న ఆట అని చెప్పి కూడా అటు సినీ వర్గాలు కావచ్చు, అటు రాజకీయ వర్గాలు కూడా ఎందుకు కూడా అభిప్రాయపడుతున్నారు, విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ ఈ సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీలతో పాటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తో పాటు అటు వీసీకే పార్టీలను కూడా తమ నిర్ణయాన్ని అనుకూలంగా వెల్లడిస్తారని చెప్పి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం దేశంటి విషయాన్ని కూడా ఇప్పుడు టీవీకి అధినేత ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా తాను పెదవి ఇప్పడం లేదు, ఎవరి మీద కూడా చిన్నపాటి కామెంట్ కూడా చేయడం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా నిన్నంతా కూడా సోషల్ మీడియాలో జరిగిన ట్రోల్స్ అన్నిటి చూస్తే అటు డిఎంకే కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, వీటన్నిటి మీద కేవలం సోషల్ మీడియాలో ట్రోల్ అయిన అసత్య ప్రచారాలను మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరు కూడా టీవీకే పార్టీకి మద్దతు ఈ రోజు. సుధా, రైట్, థ్యాంక్ యూ రమేష్.